ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమంతున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడుగా ఉండి మమ్మల్ని ప్రతిదినము ప్రతిక్షణం నడిపిస్తూ మాకు తోడుగా ఉన్న దేవా, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కూడా నీ మాటల చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ధైర్యపరిచి నీ స్వరాన్ని వినిపింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ప్రభువా నన్ను రక్షించుము. మాథ్యూస్ చాప్టర్ 14:30 he cried saying, Lord save me. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఈ అద్భుతమైన వాగ్దానము మనందరి జీవితంలో మనం ప్రార్థనగా మార్చుకోవాలండి. మరి ఇక్కడ చూస్తున్నాం కదా, ప్రభువా నన్ను రక్షించుము. ప్రతిరోజు మన ప్రార్థన ఇలానే ఉండాలి. మనం ఎవరి వైపు చూసి మొరపెట్టాలి? మన దేవుడి వైపు చూసి మొరపెట్టాలి. ప్రతిరోజు మనం ఆయన దగ్గర ఎలుగెత్తి ప్రభువా నన్ను రక్షించు అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది కదా, ఎంత గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి మరి దేవాది దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించాలి. నన్ను రక్షించు అని మనం అనుదినము దేవుడి సన్నిధిలో మొరపెట్టుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందండి ఈ ప్రార్థన? నార్మల్గా అయితే పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తుంటాం. ప్రభువా నన్ను రక్షించు అని ఎప్పుడు అంటామండి? ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అనుకోనటువంటి సంఘటనలు జరిగినప్పుడు కదా. సడన్గా ఎక్కడో ఒక చోట పడ్డామనుకోండి, ప్రభువా నన్ను రక్షించు అని అరుస్తాం కదా, ప్రభువా నాకు సహాయం చేయని అంటాం కదా. ఈ కేకనే ప్రార్థన అంటారండి. ప్రార్థన అంటే ఏదో దీర్ఘంగా నేను చెయ్యాలి అనేది ప్రార్థన కాదు. ప్రతి సమయంలో కూడా ఎడతెగక ప్రార్థన చేయండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, అందులో ఇదొక ప్రార్థన అనమాట. ప్రభువా నన్ను రక్షించు అని మనం మొరపెట్టగలగాలి. ఈరోజు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో, ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నామో దేవుడికి అన్నీ తెలుసండి. కానీ నువ్వు మొరపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆపత్కాలములో ఆయన సహాయం చేయడానికి శక్తివంతుడు కనుక మనం ఏం అడగాలి? దేవుణ్ణి, ప్రభువా నన్ను రక్షించు, నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పి ఎవరిని మనము మొరపెట్టాలి? దేవుణ్ణి మొరపెట్టుకోవాలి. ఒకసారి మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. కాగా యెహోషాపాతు కనబడట తోడనే రథాధిపతులు అతడు ఇజ్రాయెల్ రాజు అనుకుని యుద్ధము చేటుకు అతను చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సాయం చేశాను. దేవుడు అతని యొద్ద నుండి వారి తొలగిపోనట్లు చేసిన. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇజ్రాయెల్ రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయిరి. ఇక్కడ రాజు అయినటువంటి యెహోషాపాతును మనం చూస్తున్నాం. చాలా మంచి రాజు. అయితే ఈ మంచి రాజు ఏం చేసినాడంటే మరి చెడ్డ రాజుతో సహవాసం చేశాడు. ఆ చెడ్డ రాజు పేరేంటి తెలుసా? అహాబు. అయితే ఈ వ్యక్తి దేవుడికి చాలా వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. అహాబు రాజు దేవుడికి ఇష్టం లేనటువంటి పనులు, అతని భార్య అయినటువంటి యెజబెలు మరి బయలు ప్రవక్తలతో, బయలు దేవతలతో పూజలు చేస్తూ మరి దేవుడికి ఎంతో వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా దేవుడు నామంలో నడవలసిన వారని పక్కకు త్రోసేసి బయలు మరి పూజించే విధంగా వీళ్ళు ప్రేరేపిస్తూ దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఎంత చెడ్డవారిగా మిగిలిపోయారు. అలాంటి చెడ్డ రాజుతో ఈ మంచి రాజు సహవాసం చేస్తూ ఉన్నాడు. ఎంత బాధాకరం కదండి. మరి దేవుడి పిల్లలుగా మనం ఆత్మీయులతో సహవాసం చేయడం మనకు ఎంతో మేలు. చెడ్డవారని తెలిసి దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని తెలిసి అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం అనేది తప్పే కదా, 100% తప్పేనండి. అయితే ఈ యొక్క అహాబు రాజు చాలా కుయుక్తులు పన్నుకున్నటువంటి వ్యక్తి. అంతా కూడా మరి దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేసేటువంటి వ్యక్తి. అయితే ఎప్పుడైతే యెహోషాపాతుని ఇతని దగ్గరికి వెళ్తాడో, యెహోషాపాతుని ఒక మాట అడుగుతాడు, నాతో పాటు రామెత్గలాద్ అనే పట్టణం మీదకి యుద్ధంకి వస్తావా అని అంటే, సరే దేవుడిని అడిగి తెలుసుకొని వెళ్దామంటే మరి అందరు దేవుడి ప్రవక్తలు పిలిపించినప్పుడు అందరు కూడా ఏం చెప్తారంటే, వెళ్ళండి దేవుడు విజయం ఇస్తాడంటాడు. అయితే ఇంకా యెహోషాపాతుకి ఎందుకో డౌట్ వస్తూనే ఉంది. కాబట్టి ఇంకెవరైనా ఉన్నారంటే ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు ఎప్పుడు వ్యతిరేకంగానే ప్రవచనం చెప్తాడు అంటే, సరే అతను పిలిపానంటే ఆ ప్రవక్త అయినటువంటి మీకా అంటాడు, నువ్వు ఈరోజు వెళ్తే నువ్వు తిరిగి రావు, అంతే ఇంక నువ్వు మరణిస్తావు అంటే ఇంకా చాలా కోపం వస్తుంది రాజు అయినటువంటి అహాబుకి. అయితే తెలుసు దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఖచ్చితంగా మాట్లాడిస్తాడని తెలుసు. కాబట్టి ఈ అహాబు ఏం చేస్తాడంటే మారు వేషం వేసుకొని పోతాడు యుద్ధంలోకి. కానీ యెహోషాపాతు మాత్రం రాజవస్త్రాలతోనే వెళ్తారు. అయితే అక్కడ జరిగిన డిస్కషన్ ఏంటంటే, మరి ఆ రామెత్గిలాద్ పట్టణంలో రాజు ఏమంటాడంటే,
రాజు అయినటువంటి అహాబుని మాత్రమే టార్గెట్ చేయండి, ఇంకెవ్వరిని టార్గెట్ చేయొద్దు అంటారు. అయితే ఇతను మాత్రం ఎలాంటి వస్త్రాలతో ఉన్నాడు? ఇప్పుడు మారు వేషంలో ఉన్నాడు. కానీ రాజు అయినటువంటి యెహోషాపాతు మాత్రం రాజవస్త్రాల్లో ఉన్నారు. అప్పుడు ఎవరిని అనుకుంటారు రాజు అనేసి? యెహోషాపాతునే రాజు అనుకొని అందరూ అతని చుట్టూ చేరతారనమాట. ఇందాక మనం చదివిన వచనంలో చూస్తాం కదా, తను యెహోవాకు మొరపెట్టగా, మరి అలాంటి సమయంలో యెహోషాపాతు వెంటనే ఏం చేసినాడంటే అందరూ తన చుట్టుముట్టినారండి. అప్పుడు వెంటనే ఏం చేసినాడు? ప్రభువా నన్ను రక్షించు అని ఒక ప్రార్థన చేశాడు. అలా చేసిన వెంటనే మరి అక్కడ ఉన్న వాళ్ళకందరికీ అర్థమైపోయింది ఇతను రాజు కాదు, కాబట్టి తన్ని మనం పట్టుకోకూడదని చెప్పేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. తెలియకుండానే గురి చూసుకొట్టినప్పుడు అహాబుకి దెబ్బ తగిలి అహాబు ఆ రోజే మరణిస్తాడనమాట. ఇక్కడ యెహోషాపాత్కి తెలుస్తుంది దేవుడి చిత్తం కాదు నేను వెళ్ళడం రామార్గుల మీదకి. ఎందుకంటే అంతమంది ప్రవక్తలు చెప్పినా కూడా ఎవ్వరి మాట అతను తీసుకోలేదు. మళ్ళీ ప్రవక్తని ఇంకొక అతన్ని పిలిపించినప్పుడు అప్పుడన్నా ఆలోచించాలి కదా వెళ్ళకూడదు అని, కానీ వెళ్తాడనమాట. కానీ దేవాది దేవుడు నమ్మదగిన దేవుడు, ఆపత్కాలం సహాయం చేసే దేవుడు కాబట్టి వెళ్ళినప్పటికీ కూడా మరి ఎంత మనుషులు అందరూ చుట్టుకున్నారు. ఎందుకంటే రాజుని మాత్రమే టార్గెట్ చేయండి అన్నప్పుడు అందరూ సైనికులు అతను చుట్టే ఉన్నారు. అప్పుడు ఎలా ఉంటుందండి ఒకసారి ఆలోచించండి యెహోషాపాతు పరిస్థితి. అయితే అలాంటి సమయంలో ప్రభువా నన్ను రక్షించు అని ఎప్పుడైతే కేక వేశారో అక్కడ వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇతను మరి అహాబు కాదు కాబట్టి ఇతన్ని చంపకూడదని చెప్పేసి వదిలేశారు. ఎంత నమ్మదగిన దేవుడు. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో అసలు ఆ సమయంలో మరి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో దేవుడి వైపు చూసినప్పుడు ఎంత అద్భుతమైన జవాబును పొందుతుంది. ఎవరైనా అనుకుంటారా అలా జరుగుతుందని? చుట్టూ అందరూ సైనికులు టార్గెట్తో పెట్టి ఉన్నారు. అలాంటి గురిని కూడా దేవుడు తప్పించి యెహోషాపాతుని బతికించాడు. కాబట్టి ప్రార్థన చేస్తే తప్పకుండా ఏ పరిస్థితిలో నుంచైనా మనం తప్పించబడతాము. దేవుడు మాట వింటే ఎలాంటి పరిస్థితుల నుంచైనా కూడా మనం బయటికి వెళ్తాము. ఏ విధంగా అయితే రాజు అయినటువంటి అహాబు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుడు మనసు నొప్పించాడు, గురి ఎరుగకే కొట్టినా కూడా మరణించాల్సిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అదే దినవృత్తాంతాల గ్రంథంలో మనము 18వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకున్నదని తరముట్టమాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు గురి చూడక్కయే తన వింటిని ఎక్కిపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందల సందున కొట్టగా అతడు నాకు గాయం తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపోమ్మని తన సారథితో అనేను. రాజైనటువంటి యెహోషాపాతు అయితే తప్పించబడ్డాడు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి మాత్రం తప్పించబడలేకపోయాడు. ఎందుకంటే మరి గురి చూడక ఎవరో కొడితే కవచం ఉన్న ప్లేస్లో కాకుండా ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ పోయి కరెక్ట్గా అతనికి ఆ యొక్క బాణం ఎక్కుబట్టినప్పుడు తగిలినప్పుడు ఎంతో గాయమైంది. తన రథసారథితో చెప్తున్నాడు ఇక్కడ నుంచి నన్ను తీసుకెళ్ళు అని. ఈ యొక్క వ్యక్తి గురించి ఏదైతే దేవుడు ప్రవచనం చెప్పించాడో ఆ ప్రవచనం అనేది నెరవేర్చడానికి విధంగా జరిగిందని దేవుడు మాటల్లో చూస్తామన్నమాట. అయితే ఇక్కడ రాజు అయినటువంటి యెహోషాపాతు గురించి మనం ఆలోచించినప్పుడు మరి దేవాది దేవుడి వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు మరి ఎంత కఠినమైన పరిస్థితుల్లో నుంచి అయినా బయటపడతారు అని మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మీరు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనుషులు ఎవ్వరు సహాయం చేయరండి, కానీ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. పరిస్థితి ఏదైనా కావచ్చు, స్థితి ఏదైనా కావచ్చు, మరి ప్రాబ్లం ఏదైనా కావచ్చు, కానీ వాటన్నిటికీ సొల్యూషన్ దేవుడు మాత్రమే. అవన్నీ పరిస్థితుల నుంచి మనం బయట తీసుకురావడానికి ఆయన మాత్రమే, కేవలం ఆయన మాత్రమే శక్తివంతుడు. కాబట్టి మనం ఆయన పైన ఆధారపడదాము, ఆయన వైపే చూద్దాము. ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు మన జీవితంలో రిసీవ్ చేసుకుంటాం. ఏ విధంగా రాజు అయినటువంటి యెహోషాపాతు దేవుడి వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు నన్ను రక్షించు అని మొరపెట్టినప్పుడు అంత భయంకరమైన విపత్తు నుంచి తప్పించాడో, ఈరోజు నన్ను కూడా భయంకరమైనటువంటి విపత్తులో నుంచి తప్పించి తన నామానికి సాక్షులుగా, తన నామానికి మహిమకరంగా నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మొరపెడదామా దేవుడికి? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడి వైపు చూడు, ఈరోజు మొరపెట్టు. తప్పకుండా దేవుడు ఆ పరిస్థితుల నుంచి మనల్ని అందరినీ రక్షించును గాక. తప్పకుండా దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. అట్టి కృపను పొందుకోవడానికి దేవుడు మనందరికీ కూడా తన అద్భుతమైన కృపా కనికరములు చూపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధులైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి. అయ్యా, నీ వైపు చూసి మొరపెట్టినప్పుడు మేము అద్భుతమైనటువంటి విజయాల్ని, అద్భుతమైనటువంటి కార్యాలు చూడగలుగుతామని తెలుసుకున్నాం తండ్రి. ప్రభా, ఈరోజు మీరు ఇచ్చినటువంటి గొప్ప ప్రార్థన అనుభవం అందరికి దయచే ప్రభా. మమ్మల్ని రక్షించు అని మొరపెట్టినప్పుడు యెహోషాపాతుకు సహాయం చేసిన దేవా, ఈరోజు మేమందరం కూడా మా పరిస్థితుల్లో నుంచి మొరపెడుతున్నాం. మాకు కూడా సహాయం చేసి మీ అద్భుతమైన జవాబునివ్వమని, గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.